తీర్చిదిద్దుతూ వాళ్ళకు మెంటర్గా ఉంటున్న ఉపాధ్యాయులకు, అలాగే మన ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులకు, విద్యార్థులకు అందరికీ ఈరోజు మనం మండల స్థాయి జన విజ్ఞాన వేదిక సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ జన విజ్ఞాన వేదికకు సంబంధించిన ఒక 2-3 అంశాలు చెప్పేసి మన ముఖ్య అతిథి గారి ప్రసంగం తర్వాత, జన విజ్ఞాన వేదిక అంటే ఒక సైన్స్ ఆర్గనైజేషన్. అది ప్రజల కోసం, ప్రగతి కోసం, ఈ దేశ స్వావలంబన కోసం అనే ఒక 3 ట్యాగ్లతో ఏర్పాటు చేసుకున్న సంస్థ. ప్రజల కోసం అంటే ఏదైతే శాస్త్రీయ అనువర్తనాలు అంటే ఈ అప్లికేషన్స్ ఉంటాయో అవి ప్రజలకే ఉపయోగపడాలి, అంటే ప్రజలకు చెందాలి. అలాగే ఆ శాస్త్రీయ అనువర్తనాలు అనేవి దేశ ప్రగతికి ఉపయోగపడాలి, మన దేశం స్వావలంబన దిశగా ఉండాలి అనే ఒక 3 ట్యాగ్లైన్లతో ఏర్పాటు చేసిన సంస్థ. ఇది 1988లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన సంస్థ. అది జన విజ్ఞాన వేదిక అనే పేరుతో, అంటే జనాన్ని విజ్ఞానం చేయడానికి ఏర్పడిన, విజ్ఞానవంతులు చేయడానికి ఏర్పడే. మరి పర్పస్ ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పుకున్న సైన్స్ ప్రజలని అంటే ప్రగతి దిశగా పయనింపజేయాలి అని ఒక ఎందుకు పెట్టారంటే, అప్పుడు 1984 మీకు ఐడియా ఉంది, డిసెంబర్ 2-3 అంటే మన పుస్తకాలు మీరు చదువుకుంటారు. సో డిసెంబర్ 2-3 ఒక సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు అది మీథైల్ ఐసోసైనేట్ అనేసి భోపాల్ ఇన్సిడెంట్. అది యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ UCIL నుంచి ఒక MIC మీథైల్ ఐసోసైనేట్ అనే గ్యాస్ రిలీజ్ అయితే దాదాపు 3000 మంది ఒకే రోజు చనిపోయారు. మొత్తము ఒక రకమైన అంటే విధ్వంసానికి చేయాలా, సైన్స్ అభివృద్ధి దిశగా బయలుపజేయాలా, అది ప్రజలకు ఉపయోగపడేలా అనే సందర్భం వచ్చినప్పుడు అది ప్రగతి కోసం ఉపయోగపడాలి. అక్కడ ఉన్న ఏదైతే భోపాల్ ఇన్సిడెంట్ ప్రజలను ఎంత ఇబ్బందులకు గురి చేసింది అంటే దాని వల్ల వాళ్ళకు న్యాయం జరగాలనే ఆ బాధితుల పక్షాన జన విజ్ఞాన వేదిక ఒక సైన్స్ ఆర్గనైజేషన్ అప్పుడు ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డది. సో అలాగే కేరళలో కేరళ శాస్త్రీయ పరిషత్, కర్ణాటకలో కర్ణాటక సైన్స్ కాంగ్రెస్, ఇట్లా రకరకాల రాష్ట్రాల్లో రకరకాల సైన్స్ ఆర్గనైజేషన్స్ అన్ని ఒకే రోజు ఒక జాతర ఏర్పాటు, ఒక జాతరగా భోపాల్ సంబంధించిన బాధితుల పక్షాన నిలబడింది అన్నమాట. సో అట్లా అప్పటి నుంచి ఈ జన విజ్ఞాన వేదిక అనేది ప్రజల కోసం, అంటే ప్రజలలో మూఢనమ్మకాలను, మూఢ విశ్వాసాలు పోగొట్టినప్పుడు సైన్స్ అనేది వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. అంటే అర్థమైంది, సైన్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనకన్నా రోగం వచ్చింది, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది డాక్టర్, కానీ ఊళ్ళో ఉన్న మంత్రగాళ్ళు కాదు. ఓకే, చాలా మంది ఎవరి దగ్గర పోతున్నారు, మంత్రగాళ్ళ దగ్గర పోతున్నారు, వాళ్ళ ప్రాణాలని హనంగా పెట్టి వాళ్ళ దగ్గర పోతున్నారు, తీరా చనిపోతున్నారు.